గుంటూరులో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజా సంఘాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మొహమ్మద్ నసీర్, గల్లా మాధవి మాట్లాడుతూ ఫూలే సమాజ సంస్కరణలకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున మహిళా పాఠశాలలు ఏర్పడగాలని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ జోహార్ ఈ దేశానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు. మరి అదేవిధంగా దళితులకు, బీసీ వర్గాలకు, మహిళలకు, చిన్నారులకు, ముఖ్యంగా బాలికలకు విద్యను అందించే విషయంలో కానీ, వారికి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఇచ్చే విషయంలో కానీ వారికి ప్రియారిటీ ఇవ్వాలి, వారిని ఆదరించాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం అభివృద్ధిలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పినటువంటి ధైర్యశాలి. మరి జ్యోతిరావు పూలే గారి 200 సంవత్సర జయంతిని ఈరోజు ఘనంగా ఈ గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ మనం ఆలోచిస్తే మన జ్యోతిరావు గారి జయంతిని మనం ఒక జ్ఞాపకంగా ఉంచుకుందామా, లేక ఒక మార్గదర్శకంగా ఉంచుకుందామా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని, ఆయన అనుసరించినటువంటి మార్గాల్ని మనం తప్పకుండా పాటించాలి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తన వికసిత్ భారత్కు స్ఫూర్తి జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు, ఆచరణలు అని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047లో కూడా మరి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆచరణలే ఉన్నాయనేటువంటిది బహిరంగంగానే చెప్పారు. కాబట్టి ఈరోజు అధికారులు కానీ, పాలకులు కానీ ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ఆచరించాలి. మనమే కాదు, అసలు సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారే తన మొదటి గురువు జ్యోతిరావు పూలే అన్నారు. కాబట్టి ఆ మహానుభావుని యొక్క జీవిత ఆశయాల్ని, ఆచరణల్ని మనం అలవర్చుకోవాలని, వాటిని మనం ఆచరణలో పెట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ముక్త కంఠంతో నమస్కరించి వేడుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సామాజిక న్యాయం సాధన కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అలాగే అనేక విషయాల మీద ఆ రోజు భారతదేశ చరిత్రలో అనేక విషయాల మీద స్పష్టత లేనటువంటి సమయంలో, ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు సమానంగా ముందుకు ఎదగాలనేటువంటి ఆలోచనతో వారి విద్యా వ్యాప్తి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే గారి ఈరోజు జయంతి పురస్కరించుకొని వాడవాడలా కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, ముఖ్యంగా భారతదేశంలో అటువంటి మహానుభావుని, మహాత్మాని గౌరవించుకుంటూ ఈ రోజు వరకు కూడా ఆయన చేసినటువంటి పోరాటానికి ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ, ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని విధాల రుగ్మతులు ఏమున్నాయి వాటినన్నిటి కూడా పారదోలాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. 99వ జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భించుకొని ఇక్కడ ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే మహాత్ములు ఎందరో ఉంటారు కానీ, గొప్పవారు ఎందరో ఉంటారు కానీ, సమాజం నుంచి మహాత్మా అని బిరుదాంకితం పొందిన వ్యక్తి మాత్రం
జ్యోతిరావు పూలే అని చెప్పుకోవచ్చు. మరి విద్యకి ఆయన ఇచ్చిన విలువ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. విద్య లేకపోతే మతి లేదు, మతి లేకపోతే నీతి లేదు, నీతి లేకపోతే గతి లేదు, గతి లేని వాడికి స్థితి ఉండదు అని చెప్పి, అంటే విద్య ఒక్కటి లేకపోతే ఇవేవి రావు అని ఆయన ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బానిసత్వం మీద, వెనకబాటుతనం మీద ఆయన చేసిన పోరాటం నేటికి ఎందరికో స్ఫూర్తిదాయకం. మానసిక బానిసత్వాన్ని వీడి ముందుకు వెళ్ళాలి అని చెప్పిన ఆయన ప్రబోధం ఈరోజు ప్రతి ఒక్కరూ మనసుల్లో ఉంచుకొని నాయకులుగా ఎదిగే వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని మనం పయనించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఒక మహిళగా, ఒక విద్యావేత్తగా ఈరోజు అలాంటి మహనీయులకి వారి ఆశీర్వాదం వల్లే మేము ఈరోజు ఆడపిల్లలు గడప దాటి విద్యావంతులుగా ముందుకెళ్తున్నారు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వారి కోసం, ఆడపిల్ల చదువు కోసం వారు చేసిన త్యాగం, కృషి అనిర్వచనీయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు గడప దాటి అంతరిక్షం వైపు ప్రయాణిస్తున్న ప్రతి ఆడపిల్ల ఆయన్ని ఒక భగవంతుడిగా కొలిచిన తప్పు లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మరి నరేంద్ర మోడీ గారి బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదమైన, ఎన్టీ రామారావు గారి సమాన ఆస్తి హక్కులైన, మరి చంద్రబాబు నాయుడు గారి ఆడపిల్లకి సాధికారత దిశగా ముందుకు వెళ్ళాలి అన్న, ఇవన్నీ కూడా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో వచ్చినవే అని చెప్పి సందర్భంగా చెప్తూ, అలాంటి మహనీయుని జయంతిలో భాగస్వామ్యం పొందినందుకు సంతోషిస్తూ సెలవు.